అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా మా అమ్మాయిని అడిగానండి, ఇప్పుడు ఏం తింటావమ్మా నువ్వు అని చెప్పాను. అంటే కనుక మా అమ్మాయి ఆలోచించింది. అయితే కనుక మమ్మీ నేను ఒక్కదాన్నే కదా, నాకు ఒక్కదానికే కదా నువ్వు ఫుడ్ చేస్తున్నావు, అయితే కనుక కొద్దిగా లెమన్ రైస్ లాగా చేసి మమ్మీ అని చెప్పింది. సరే అనేసి నేను చక్కచక్క ఒక నిమ్మకాయ తెచ్చానండి, కటింగ్ చేసేసి ఆ నిమ్మరసం అనేది మనము ఇక్కడ నిమ్మరసం అనేది జ్యూస్ వేస్తున్నానండి రైస్లోకి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసిన తర్వాత ఇక్కడ నేను పెట్టుకునింది పచ్చిశనగపప్పు పెట్టుకున్నాను, అంటే పల్లీలు పెట్టుకున్నాను కొన్ని. ఇక్కడ మాత్రం ఆవాలు జీలకర్ర కళాయిలో వేసేసాను. ఆయిల్ ఏడెక్కిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర కూడా ఇందులో నేను యాడ్ చేసేస్తున్నానండి. పక్కన ఏదనుకుంటున్నారు మీరు, పక్కన ఎండి చేపలేండి. ఇక్కడ ఇవన్నీ మనము వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేద్దామండి. కొద్దిగా నూనెలో బాగా డ్రీ ఫ్రై చేద్దాము. ఇవన్నీ చిన్న మంట పెట్టుకొని లైట్గా డ్రీ ఫ్రై చేద్దాము. మరి పైనుండి చూస్తే కనుక కంచిగా ఉండాలా, తింటుంటే క్రంచిగా రావాలి అవి. ఆ లెమన్ రైస్ అనేది చాలా అదిరిపోతుందండి ఇలా చేసుకుంటే కనుక. అందుకనేసి నేను ఇక్కడ లెమన్ రైస్ అనేది చేస్తున్నాను. ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది ఇది. అది కూడా ఎంత లేట్ అంటూ ఉండదు, శ్రమ కూడా తగ్గిపోతుంది కదా. అందుకనేసి మా అమ్మాయి చెప్పింది కదా, ఇంక వెంటనే చేసేస్తున్నాను లేట్ చేయకుండా. ఇక్కడ మాత్రం మనము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాము. కొద్దిగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా రైస్ అనేది మనకు. అందుకనేసి నేను ఇక్కడ ఫస్ట్గా పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఆ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఏగిద్దాం బాగా. పచ్చివాసన పోతే కనుక మనకు మంచి కమ్మటి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక, ఇప్పుడు నేను నిమ్మరసం కలిపి పెట్టుకున్నాను కదా, నిమ్మరసం కలిపి పెట్టుకున్న రైస్ని కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేద్దాము. పల్లీల పైన వేసామనుకోండి, పల్లీలకే తగిలి ఉంటుంది, ఎక్కువగా పల్లీలు ఉప్పుగా ఉంటాయి. అందుకనేసి నేను ఏం చేస్తాను, ఎప్పుడు చేసిన లెమన్ రైస్ అనేది నేను రైస్లోనే కలిపేస్తాను, సాల్ట్ అయినా లెమన్ రైస్ అయినా కానీ సరే. ఇక్కడ ఒక పక్కన మాత్రం పల్లీలలో నేను ఇక్కడ రైస్ తీసుకుపోయి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపేసి ఇప్పుడు కొద్దిగా ఉన్న రైస్ని ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు మనము మిగిలిన రైస్తో మనం వేడిగా ఇలాగా నిమ్మరసం వేసుకొని లెమన్ రైస్ చేసుకున్నాం అనుకోండి, వావ్, ఇప్పుడే చేసుకున్నామా వేడి రైస్తో అన్నట్టుగా ఉంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరిమైనా కానీ సరే, మనం ఇంట్లో వంట రాని వాళ్ళైనా కానీ సరే ఈ చిన్న సింపుల్ రెసిపీ చిన్నటి వంటలు నేర్చుకుంటే చాలా మంచిదండి, ఎవరికైనా ఉపయోగం ఉంటుంది. నేనైతే పక్కన మా అమ్మాయిని నిలబెట్టుకొని ఆ అమ్మాయితో చూపిస్తూ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా లేనప్పుడు మా అమ్మాయి ఇబ్బంది పడిపోకూడదు కదా.